అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు అనే చక్కటి భజన పాట కీబోర్డు మీద స్వరాలు చూద్దాం. ఈ గాజులమ్మ గాజుల పాట రాగం నటభైరవి రాగం. నేను తీసుకున్నది 2 శృతి. అలాగే దీన్ని వెస్టర్న్లో డి అంటారు అనమాట, డి స్కేల్ అంటారు. ఈ నటభైరవి రాగాన్ని డి స్కేల్లో ఆరోహణ సుతర సా రి గా మా పా ద ని సా. ఆరోహణ క్రమం సేమ్ అనమాట. సా ని ద ప మ గ రే సా. ఫింగరింగ్ కూడా చూద్దాం. ముందు ఆలాపనలాగా వస్తుంది, అంటే పై స్థాయిలో అంటే బాగుంటుంది ఇది. అది అంకమ్మ తల్లికి గాజులని, అది పై స్థాయిలో ఉంటుంది. నేను ఈ కింద స్థాయిలో ప్లే చేస్తున్నాను, అంటే ఇది నా వాయిస్ సరిపోతుంది అక్కడ. అంకమ్మ తల్లికి గాజులు, దుర్గమ్మ తల్లికి గాజులు, అంకమ్మ తల్లికి గాజులు, దుర్గమ్మ తల్లికి గాజులు. దీని స్వరాలు ఏంటంటే స స ప ప ప మ గ గ మ మ గరి గరి స ని. దుర్గమ్మ తల్లికి ని 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 స రి గ మ గ రి స. ఇక్కడ ఇది అవుతుండగా బీజం అవుతుంది. తర్వాత పై స్థాయిలో వస్తుంది, ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ పాట స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది నేను స్వరాలు చెప్తున్నాను కాబట్టి ఇక్కడ తక్కువలో ప్లే చేసి మీకు చెప్తాను. గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు. దీని స్వరాలు ఏంటంటే సా ని సా గ సా ని ప ని ప ని స స ని సా గ సా ని ప ని ప సా ని సా గ సా ని ప ని ప ని స స స ని సా గ సా ని ప ని ప. తర్వాత అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు. ఇది ఇందాక మనం చెప్పాను కదా, స స ప ప ప మ గ గ మ మ గ రి స ని గ మ మ గ రి స ని. అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ, అది రన్నింగ్ లో వచ్చేది. అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు. తర్వాత మళ్ళీ ఇది మామూలే. ఇది అయిపోయిన తర్వాత బీజం వస్తుంది. బీజం స్వరాలు ఒకసారి చూద్దరు.
దీని స్వరాలు ఏంటంటే ఇది పై స్థాయిలో వస్తుంది, నేను తక్కువ స్థాయిలో చెప్తాను. సారి గరి సని నీ సరి సని దాని సని దప దాని దని దప. ఇది 2 సార్లు వస్తుంది అనమాట. సారి గరి సని నీ సరి సని దాని సని దప దాని దని దప. ఇది 2 సార్లు అయిపోయిన తర్వాత ఇది 2 సార్లు అయిన తర్వాత తర్వాత సరి రి రి సరి రి రి సరి సరి గరి సా. ఇది అయిన తర్వాత మళ్ళీ ఈ బిట్ వస్తుంది అనమాట. ఈ బిట్ వస్తుంది అనమాట. ఇందాక బిట్ స్వరాలు మనం చెప్పుకోలేనట్టుందా. నిస గరి సా నిస గరి సా నిస గరి నిస గరి నిస గరి సా. ఇది 2 సార్లు వస్తుంది అనమాట. మళ్ళీ తర్వాత పై స్థాయిలో ప్లే చేసుకుంటే బాగుంటుంది శరణం అందుకునేటప్పుడు. పై సేమ్ స్వరాలు. గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు అని పాట స్టార్ట్ అవుతుంది. అయితే ఇదే అన్ని శరణాలకి ఈ బీజం వాడుకోవచ్చు. ఆ బీజం అయిన వెంటనే మరి శరణం అంటే శరణం అనే పల్లవి శరణం ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇది సరిపోద్ది అన్నాడు మీకు. తర్వాత గాజులమ్మ అని అయింది కదా. తర్వాత చీరలమ్మ, తర్వాత పూజలమ్మ పువ్వులమ్మ అని అలాగా అయ్యే బిట్ అవుతుంది. ఈ పాట యొక్క లిరిక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అదనమాట. అంటే శరణం అనే అదే పల్లవి శరణం ఒకే విధంగా ఉంటాయి కాబట్టి స్వరాలు పల్లవిలో చెప్పిదే శరణానికి కూడా వర్తిస్తాయి. బీజం కూడా అన్ని శరణాలకి ఇది వాడుకోవచ్చు మీరు. ఇదనమాట ఈ వీడియోలో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.